రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భాను ఏజెన్సీ ఆధ్వర్యంలో డాక్టర్ ఫిక్సిల్ లిక్విడ్ గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు। ఈ అవగాహన సదస్సు బిల్డింగ్ కాంట్రాక్టర్లు, సుతారీ కార్మికులు దాదాపు 40 నుండి 50 మంది వరకు అవగాహన సదస్సుకు హాజరయ్యారు। ఈ కార్యక్రమానికి సేల్స్ డెవలప్మెంట్ చంద్రశేఖర్ ఈ లిక్విడ్ ఎలా ఉపయోగపడుతుందో వచ్చిన వారికి అవగాహన సదస్సు ద్వారా తెలియజేశారు। బిల్డింగ్ కి ఎక్కడెక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది అన్న బాత్రూమ్ లలో అవుతుంది, స్లాబ్ కి అవుతుంది, తర్వాత ఇంకా ఇంకా గోడలకు అవుతుంది, స్లాబ్ కి అవుతుంది। ఇంకా లాస్ట్ కి మనకి తెలియని పాయింట్ ఎక్కడ నుంచి అంటే కింద నుంచి పుట్టింగ్ నుంచి కూడా వాటర్ లీకేజ్ అవుతుంది, కింద నుంచి కూడా వాటర్ లీకేజ్ అవుతుంది। చాలా మంది ఏంటంటే కింద ఫ్లోర్ లో కూడా వాటర్ వస్తుంది, చెమ్మ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అంటారు కదా। పైన నుంచి వాటర్ లీకేజ్ కాకుండా కూడా కింద నుంచి కూడా అప్ టు 8 feet దాకా మనకు వాటర్ అనేది సీపేజ్ అనేది పైకి వస్తుంటది। అది చాలా మంది కనిపెట్టరు। కింద వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే అంటే మన ఇల్లు అనేది ఎక్కడి నుంచి కదలదు కాబట్టి సేమ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి కింద వాటర్ స్టోరేజ్ ఎట్లా ఉంటాయి కాబట్టి కింద నుంచి పైకి అబ్జర్వేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట। సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇప్పుడు మనం లిక్విడ్ వాడాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటిది, వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ అవుతుందో ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి। మనం అబ్జర్వేషన్ మనం చేస్తేనే మనకి ఏమైతే ఇప్పుడు మనం ఎక్కడెక్కడ లీకేజ్ అవుతుందో దాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మన లిక్విడ్ ఎక్కడెక్కడ వాడాలి అని మన కస్టమర్లకు మనం చెప్పినట్టు ఉంటాం అనమాట। బేసిక్ గా మనం ఏంటంటే మనం ఒక కస్టమర్ దగ్గరికి అయినప్పుడు ఏముంటుంది, కస్టమర్ మనకి అడుగుతుంటాడు, నాకు ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది, ఇక్కడ చెమ్మ వస్తుంది, దానికి ఏం చేయాలని అడుగుతుంటాడు। మనం ఏం చేస్తాం, సొల్యూషన్ మనం చూపిస్తేనే కదా రేపు పొద్దున్న కస్టమర్కి మనకి మీద నమ్మకం వస్తుంది। మనం ఏంటంటే మన గురించి రేపు పొద్దున్న ఇంకా 4 కస్టమర్లకు చెప్తూ ఉంటాడు, చెమ్మ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ మనకి అబ్జర్వేషన్ మనం చేయాలి। మీకు ఒక డౌట్ ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు అది అనుకున్నప్పుడు కూడా మీకు ఇంకో సొల్యూషన్ ఏముంటుంది అంటే కంపెనీ ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది। ఇప్పుడు నేను నెంబర్ ఇస్తుంటాను, నా నెంబర్ కూడా మీకు సేవ్ చేసుకొని పెట్టుకోండి। ఎక్కడ కూడా బిల్డింగ్లలో ఎక్కడ వాటర్ లీకేజ్ అయినా ఏదైనా సమస్యలు ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, మీరు కాల్ చేయొచ్చు, కస్టమర్లకు నెంబర్ ఇచ్చి కూడా కస్టమర్లతో కూడా కాల్ చేయించచ్చు। మీరు కాల్ చేసినా కస్టమర్ కాల్ చేయించినా కూడా నేను ప్రొడక్ట్ వాడమని చెప్తా, బట్ పర్సన్ చెప్పబట్టి మీకే చెప్తా, మీరు రోజు కాల్ చేసినా కూడా మీకే చెప్తా, వర్క్ అనేది మీకే వస్తుంది జనరల్గా। అంటే మీరు చెప్తుంటారు కదా నాకు ఒకవేళ కాల్ చేసినాక మళ్ళీ నేను మాట్లాడే కదా అది అని అంటుంటారు కదా, అట్లేమి ఉండదు। నేను ఓన్లీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తుంటా, వర్క్ అనేది మీరే చేస్తుంటారు అన్నమాట। ఇది నా నెంబర్ అన్న, నా నెంబర్ కావాలంటే సేవ్ చేసుకోండి। ఇప్పుడు మీకు మేజర్ ఏంటంటే ఇప్పటిదాకా మనం లిక్విడ్ వాడితే ఏమవుతుందంటే మన ప్రాబ్లమ్స్ ఏముంటాయని చెప్తున్నాం కదా। ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు అన్న లిక్విడ్ వాడుతున్నాం మాకేముందని మీరు అడగవచ్చు, జనరల్ క్వశ్చన్ అదే కదా, లిక్విడ్ వాడుతున్నాం మాకేముంది అంతే కదా। మాకేముందంటే మనకేందంటే దీనిలో ఒక్కొక్క దాంట్లో